యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతాలు మొదటి పుస్తకము 28వ అధ్యాయము 9వ వచనం. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దావీదు దేవుని కొరకు ఘనకార్యాలు చేయాలని ఎంతో ఆశ కలిగిన వాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు తెలియచేస్తూ, ఆయనను పూర్ణ హృదయముతో నువ్వు వెదికిన ఎడల నిశ్చయముగా ఆయనను కనుగొంటావు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దావీదు తన కుమారుడికి తెలియచేసినట్లుగా మనందరము కూడా దేవునిని వెతకవలసిన వారమై ఉన్నాం. ఇది ఆయనను వెతికే కాలమని, మనము వెతికితే ఆయన దొరికే కాలమని మనందరము గుర్తించి పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ మనము దేవునిని వెతకవలసిన వారమై ఉన్నాం. మనము వెతికితే ఆయన దొరికే దేవుడు. మన దేవుడు సజీవుడు. మనము మృతులలో వెతకకూడదు ఆయనను మనము ఎలా వెతకాలి అని అంటే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మనందరము కూడా ఆయన మనకి సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయనను వెతకాలని, ఆయనను వెతికితే ఆయన దొరుకుతానని ఆయన మనకి వాగ్దానము చేశారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, వెదకుడి మీకు దొరుకును. ఎవరైతే దేవునిని వెతుకుతారో, వెతికేవారు ఆయనను కనుగొంటారు. ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన మరుగు చేసుకునేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథములో జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరు అని వెతుకుతూ ఉన్నాడు. అతడు చెట్టు ఎక్కి యేసు ఎవరు అని చూస్తున్నప్పుడు దేవుడు ఆ చెట్టు క్రిందకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగుమని దేవుడు తన్ను తాను జక్కయ్యకు ప్రత్యక్షపరుచుకున్నాడు. జక్కయ్య దేవునిని వెతికాడు. మనందరము కూడా దేవునిని వెతకాలి. ఆయనను మనము ఎలా వెతకాలి అని అంటే విరిగి నలిగిన హృదయముతో, ఉపవాసముతో, కన్నీటి ప్రార్థనతో ప్రభువుని మనము వెతకవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే ఏకాంతముగా దేవునిని వెతుకుతారో, దేవునితో సమయాన్ని వెచ్చిస్తారో, దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. దేవునిని గనక మనము విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని విసర్జిస్తాడు. మనము దేవుని పిల్లలము. దైవ సన్నిధిని మనము వెతకాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడైన మీ యొద్దకు వచ్చును. మనము దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వచ్చే దేవుడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనము ఏకాంతముగా ప్రార్థనాపూర్వకముగా సమయాన్ని ప్రభు సన్నిధిలో వెచ్చిస్తూ మనము ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావని ఆమెను అడగగా, మరియా సమాధి వద్దకు వెళ్లి యేసును వెతుకుతూ ఉంది. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు. ఆమె వెతికింది, దేవుడు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. మరి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభువును వెతకండి. ఆయన దొరికే కాలం ఇది. ఒక కాలం వస్తుంది, మనం ఎంత వెతికినను, మనం ఎంత ప్రార్థించినను, మనం ఎంత ప్రయాసపడినను అప్పుడు మనం ఆయనను చేరుకోలేము. గాని ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు, ఈ తరుణాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభువుని వెతకండి. ఆయన ప్రత్యక్షతను కలిగి ఆయన నిత్య జీవానికి వారసులుగా మనము సిద్ధపడదాం. అలాంటి ప్రత్యక్షతను ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి.
ఈ ఉదయకాలము మీరే వారికి ప్రత్యక్షమై వారున్న ప్రతి శ్రమలో నుండి, కష్టములో నుండి, బాధలలో నుండి, బలహీనతల్లో నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మీరే విడుదల చేసి మీ దివ్యమైన దర్శనాన్ని వారికి కలగచేసి మీ ప్రత్యక్షతను వారికి అనుగ్రహించి వారి జీవితాల్లో ఒక శుభప్రదమైన నిరీక్షణను కలగచేసి మీ నిత్య సన్నిధికి చేరు వరకు మీరే తోడుగా ఉండి ఉన్నతమైన కార్యాలను చేసి రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదమును వారి జీవితాల్లో మీరు కలగచేసి మీరే మహిమ పొందమని యేసు దివ్యనామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.